హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రొజెక్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంది. ఈ బొమ్మలు వచ్చేసి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ని ఇండికేట్ చేసే సింబల్స్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ని ఇండికేట్ చేసే సింబల్ అనమాట ఇది. సో మనం ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ని ఇండికేట్ చేసే సింబల్ ఎలా ఫామ్ అయింది అండ్ ఈ సింబల్ ద్వారా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎలా కనుక్కోవచ్చు, అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ సింబల్ ద్వారా ఈ సింబల్ ద్వారా ఇది థర్డ్ యాంగిల్ అని ఎలా కనుక్కోవచ్చు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మాట్లాడుకున్నాంగా. సో మీకు ఈజీగా అర్థమయ్యే దానికోసం నేను కోఆర్డినేట్స్ని ఒక దీంట్లో అర్థమయ్యేలాగా మీకు చెప్పదలుచుకున్నాను. సో అయితే మీ వ్యూలో చూస్తే ఇది వచ్చేసి కోఆర్డినేట్స్ కదా. సో ఇది వచ్చేసి 4 కోఆర్డినేట్స్ అనమాట. సో 1 2 3 4 కోఆర్డినేట్స్ అనమాట. 4 కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. దీంట్లో చూడండి, మీ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది వచ్చి ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇది మనకి 10th క్లాస్లోనే ఉందన్నమాట. కోఆర్డినేట్స్ గురించి మనకి ఒక చిన్న టాపిక్ వస్తుంది 10th క్లాస్లో. అయితే దీంట్లో వచ్చేసి ఫస్ట్ కోఆర్డినేట్లో ఏదైతే ప్రొజెక్షన్స్ ఉంటాయో అవి వచ్చేసి ఫస్ట్ యాంగిల్ ప్రొజిషన్, అండ్ ఏదైతే థర్డ్ కోఆర్డినేట్లో ప్రొజెక్షన్స్ ఉంటాయో అవి థర్డ్ యాంగిల్ పొజిషన్ అనమాట. సో మీకు వీడియోలో ఇంకా నీట్గా అర్థమయ్యేలాగా మనం లైట్ వేసి చూపిస్తాను. సో ఇదైతే కోఆర్డినేట్స్, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్, 4 కోఆర్డినేట్స్ అనమాట. సో ఇంకా దీంట్లో మనం మాట్లాడుకునే ఏమున్నాయా అంటే ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనమాట. సో లోపలికి వచ్చేసి ఇది వై యాక్సిస్ అనమాట. సో ఇది వచ్చేసి జెడ్ యాక్సిస్ అనమాట. అర్థమైందా? సో ప్రొజెక్షన్స్ ఒక వ్యూ అండ్ వేటి ద్వారా ప్రొజెక్షన్స్ని తీసుకుంటారు అంటే ఒక కోన్ ద్వారా తీసుకుంటారు. సో మన దగ్గర ఒక కోన్ లేదు కాబట్టి ఒక వాటర్ బాటిల్ని కోన్ లాగా కట్ చేశాను అనమాట. సో ఆ వాటర్ బాటిల్ కోన్ లాగా కట్ చేసిన తర్వాత ఈ కోన్ని ప్రొజెక్షన్స్ ద్వారా చూసుకుంటే ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెడతాం కోన్ని. ఇలా పెట్టినప్పుడు పైనుండి ప్రొజెక్ట్ చేసినప్పుడు పైనుండి ఫర్ సపోజ్ ఒక లైట్ వేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం, నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాం లైట్ వేసిన తర్వాత ఎలా ఫామ్ అవుతుంది అనేసి. సో ఇలా ఉన్నప్పుడు పైనుండి ప్రొజెక్ట్ చేస్తే దీని యొక్క సింబల్ ఏదైతే స్మాలర్ డయా అండ్ బిగ్గర్ డయా ఉంది కదా, దీని యొక్క సింబల్ని ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. ప్రొజెక్ట్ చేసినప్పుడు దీని సింబల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుద్ది. దీని యొక్క సింబల్ ఇలా ఫామ్ అవుద్ది. అది ఓకేనా? దీని యొక్క సింబల్ ఇలా ఫామ్ అయిందిగా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇలా పెట్టినప్పుడు వ్యూవర్ ఇక్కడ నుండి చూసినప్పుడు ఇటువైపు నుండి చూసినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ అంటే లైట్ వేస్తే దీని షాడో ఎలా పడుతుందంటే దీని షాడో ఇలా పడుతుంది, అంటే ఇలా పడుతుంది. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో దీని షాడోస్ ఇలా పడతాయి. ఇదేంది ప్లేన్స్ మీద. ఇది వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ ఒకటి వర్టిక్యులర్ ప్లేన్ ఒకటి. సో దీంట్లో ప్లేన్ వచ్చేసి ఇదేం ప్లేన్, ఏదైతే మనకి ఈ ప్రొజెక్షన్ పడిందో ఇది వచ్చేసి హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్. ఇది వచ్చేసి విపి వర్టిక్యులర్ ప్లేన్ అనమాట. హెచ్పి విపి. ఓకేనా? ఈ హెచ్పి విపిని ఏం చేస్తాం రా అంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా చేస్తాం. హెచ్పిని విపిని స్ట్రైట్ చేస్తాం అనమాట. స్ట్రైట్ చేసినప్పుడు మనకి దీని యొక్క ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. అంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఇలా కనిపిస్తుంది. మనకి సింబల్ కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఇలా ఉంటుంది. అంటే ఫస్ట్ సర్కిల్ వస్తుంది, దాని తర్వాత ఈ సింబల్ వస్తుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇప్పుడు మనం లైట్ యొక్క షాడోని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ని కనుక్కుందాం. సో ఇంతకుముందు చూపించినట్టుగా వర్టిక్యులర్ ప్లేన్ మీద షాడో చూడండి ఎలా పడిందో. దాని సింబలే నేను ప్లేన్ మీద గీసాను కూడా. సో దాని షాడో అలాగే హెచ్పి మీద అంటే హారిజాంటల్ ప్లేన్ మీద కూడా 2 సర్కిల్స్ పడ్డాయి కదా. ఆ ప్లేన్ మీద నేను గీసాను కూడా. సో దాని షాడోని గీసాను అనమాట. మీరు బాగా గమనిస్తే మనకి హెచ్పి పైన విపి పైన అంటే హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టిక్యులర్ ప్లేన్ మీద ఇలాంటి ప్రొజెక్షన్స్ అవుతాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనే భావనతో నేను థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ మీకు చూపించలేదు. సో మీకు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అర్థమై ఉంటే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ కూడా అర్థమవుతాయి నీట్గా. సో మీకు చెప్పినట్టుగా
ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఇలా పెట్టి ఏదైతే ప్రొజెక్షన్స్ చూస్తామో థర్డ్ యాంగిల్లో సేమ్ ఇలా పెట్టి కింద ఇలా పెట్టి ప్రొజెక్షన్స్ చూస్తాం అనమాట. అంటే వ్యూవర్ వచ్చేసి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో కూడా ఇటువైపు నుండి చూస్తాడు, అంటే ఇటువైపు నుండి చూస్తాడు. అప్పుడు దాని షాడో ఎలా పడుతుందో అలాగా. అండ్ వ్యూవర్ ఇంకొకటి ఈ ప్లేన్లో ఎలా పడుతుందో అలాగా, అండ్ నెక్స్ట్ ఈ ప్లేన్లో ఎలా పడుతుందో అలాగా. సో దాని దాని ఒక ప్రొజెక్షన్స్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సో నేను స్క్రీన్ మీద చూపిస్తా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయో. సేమ్ వైస్ వర్సా అనమాట. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో కూడా ఉంటాయన్నమాట. కొంచెం అంటే మనం వ్యూ మారుతుంది, వ్యూ కాదు ప్లేన్ మారుతుంది. ఆడ మనం ఏం చేస్తాం, ప్లేన్ కాదు కోఆర్డినేట్స్ మారుతాయి. సో మనం అక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ కోఆర్డినేట్లో పెడతాం, దాని ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం, థర్డ్ కోఆర్డినేట్లో పెట్టి దాని ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. అది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు అంతో ఇంతో ఈ వీడియో ద్వారా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏదన్నా మెకానికల్ సంబంధించిన డౌట్స్ కానీ ఇంకా సంబంధించిన ఏమైనా వీడియోలు చేయాలి అని అర్థమయ్యేలాగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాకు కింద కామెంట్ చేయండి. సో నేను దాన్ని మీకు అర్థమయ్యేలాగా వీడియో చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.